Friends, welcome back to my channel. This is Navin XX007 official. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ 7 లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. నేను పల్లె ప్రశాంత్ గురించి వెళ్ళి మాట్లాడడానికి వచ్చిన. వీడియో చూసినాక లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొడతాం మాత్రం మర్చిపోకండి. గంట కొడితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఎంత సింపతి వాడుకోనైనా ఏది చేసి అయినా బిగ్ బాస్ లోపలికి వచ్చిండు. ఆయన అనుకున్నది సాధించినాక కూడా చాలా ట్రోలింగ్స్ అయినాయి. మస్తు ట్రోలింగ్ చేసిండు. బిగ్ బాస్ పేరు వాడుకొని పోయిండు, అది చేసిండు, ఇది చేసిండు, అది అని చెప్పేసి పోయినాక కూడా ఆయన ఆట ఆడుతుండు. సడన్గా మధ్యలో ఫస్ట్ హృతి ఆయనతో ఫ్లటింగ్ చేస్తుంది. ఫ్లటింగ్ చేసినప్పుడు సరే, ఎవరైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవరైనా ఒక అమ్మాయి ఫ్లటింగ్ చేసినప్పుడు 100% ఫ్లటింగ్ చేస్తారు. దానికి బయట కామెంట్స్, ట్రోలింగ్స్ ఏమొచ్చినా అంటే నువ్వు బిగ్ బాస్ ఆడడానికి పోయినావా, అమ్మాయిని లవ్ చేయడానికి పోయినావా, అది అని చెప్పేసి మస్తు ట్రోలింగ్ చేసినప్పుడు అవన్నీ పట్టించుకోకుండా లైట్ అవన్నీ ఆయన గేమ్ ఆయన ఆడకుండా పోయిండు. ఫస్ట్ నామినేషన్ వచ్చింది. నామినేషన్లో ఫస్ట్ అమర్దీప్ గట్టిగా వేసుకోండి. ఎట్లా అంటే నువ్వు రైతు అనకు, ఊకే రైతు బిడ్డ అని సింపతి అనకు, రైతు బిడ్డ సింపతితో లోపలికి వచ్చినావు, నువ్వుకే రైతులకు సపోర్ట్ చేస్తాను, అది చేస్తున్నా అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టాను. ఆ డైలాగులు కొట్టినాక బయట ప్రశాంత్ బాయ్కి మస్తు సపోర్ట్ వచ్చింది. ఇంకా రారా పోరా అది అని చెప్పేసి మస్తు వర్డ్స్ అనేవి జారిపోయింది. ఇక ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా కూడా బయట సింపతి అనేది మస్తు వేరే లెవెల్లో వచ్చినాక కూడా అట్లా ఆడుకుంటూ వచ్చిండు. ఫస్ట్ నామినేషన్లో కూడా సేవ్ చేసిళ్ళు. ఫస్ట్ క్యాప్టెన్ క్యాప్టెన్లో కూడా అంత రాణించకపోయినా మళ్ళీ ఇంకోటి ఏంటంటే బాగా ఎమోషనల్ అవుతాడు. ఏదైనా గేమ్ ఓడిపోయినా కూడా ఏడుస్తాడు. అట్లా ఏడ్చినా కూడా ప్రతిక ఆయన ఎప్పుడైతే ఆ మాట ఆ కన్వర్జేషన్లో, నామినేషన్ కన్వర్జేషన్లో మరి ఛాన్స్ వస్తే లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు, ఇదే అన్నది చేసేది అన్నప్పుడు చాలా బాధపడ్డాడు. అప్పటి నుంచి మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. ఆమెతో మాట్లాడద్దు, అదొద్దు, ఇది వద్దు అని చెప్పేసి బాగా ఫిక్స్ అయ్యాడు. ఆయనతో గొడవ పెట్టుకున్నది, బయటికి వెళ్ళిపోయింది. బయటికి పోయినాక మొత్తం తెలుసుకొని ఇందుక నేను నామినేట్ అయిందని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చి ప్రశాంత్తో మాటలు కలపడానికి ట్రై చేసినా కూడా బ్రో అంత ఛాన్స్ ఇవ్వలే, అక్క అని అన్నాడు. తర్వాత మనోనికి బాగా ప్రశాంత్కి బాగా శివాజీ అన్న సపోర్టును, యావర్ సపోర్ట్ బాగా వచ్చింది. వీళ్ళ ముగ్గురు టీం చూసి బయట స్పై అనే ఒక పేరేటిలో వీళ్ళ ముగ్గురిని చూసి హౌస్మేట్లో చాలా మంది గాలింది. వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, మాకు సపోర్ట్ చేయొచ్చుగా, ఊకే వాళ్ళనే చేసుకొస్తాడు, ప్రశాంత్ అంటాడు. ఎవరిని ఇష్టం అందరూ, ఎవరిని సపోర్ట్ ఆడ్ చేస్తాడు, మనకి ఎందుకు చెప్పు అట్లా అని చెప్పి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు. ఒక గేమ్ వచ్చింది, ఏంటిది, కలర్స్ గేమ్. ఇంతవరకు బిగ్ బాస్లో 10 సెకండ్స్లో గేమ్ ఆడిన వాళ్ళే లేరు. అది అన్న కొట్టేసిండు. ఒక 10 సెకండ్స్లో గేమ్ మొత్తం కంప్లీట్ చేసిండు. అదైతే హైలైట్. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఒక మొక్క ఇచ్చిండు. ఆ మొక్క కాపాడలేక పోయిండు. ఆ మొక్క కాపాడలో పోయినా కూడా బయట అరే నువ్వు మొక్కనే కాపాడలేదు, నువ్వు బయట పంటలు ఏం పండిస్తావు, అది అని చెప్పేసి కూడా బాగా ట్రోలింగ్ చేసిండు. ఎంత ట్రోలింగ్ చేసినా కూడా ఇంతవరకు లాస్ట్ స్టేజ్ వరకు ఆయనను గెలిపించుకుంటూనే వచ్చిండు. ఇప్పటికి కూడా టాప్ 5లో ఉంటాడు. 100% టాప్ 5లో ఉంటాడు. పక్కా కప్పు కొడతాడని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో నాకే తెలియదు, కానీ 100% కప్పు కొడతాడు. ఇంకో పాయింట్ ఏంటంటే ఎలక్షన్ పాస్ గెలిచిండు. ఎలక్షన్ పాస్ గెలిచినా కూడా ఆయన నామినేషన్లో ఉన్నా కూడా తన కోసం వాడుకోలేదు, వాళ్ళిద్దరికి కూడా వాడలేదు. నాకు ప్రజలు ఉన్నారు, నాకు ప్రజలు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఆ ఎలక్షన్ పాస్ కూడా తను యూజ్ చేయలేదు. మొన్న రీసెంట్గా ఆ 50 లక్షలు వస్తే నువ్వేం చేస్తావు అని నాగార్జున ఒకసారి అడిగినప్పుడు అప్పుడు అన్నాడు, ఈ 50 లక్షలు ఏ రైతులు అయితే ఆపదలో ఉన్నారో వాళ్ళకి ఇస్తానే ఒక మంచి మాట అన్నాడు. పక్కా 100% బయటకు వచ్చినాక మంచి మాట చేస్తాడు. ఇలా గౌతమ్ ఊకే శివాజీ వెనుక పడతాడు. ఎందుకు, నీకు క్యాప్టెన్సీ కావాలన్నప్పుడు నీ క్యాప్టెన్సీ ఇచ్చిందే శివాజీ అన్న, దాన్ని సాక్రిఫైస్ చేసిండు. నువ్వు అయినా కూడా నన్ను శివాన్ని అట్లా చేసిండు, నాకు సపోర్ట్ చేస్తలే, వాళ్ళకి సపోర్ట్ చేసిండు, అది అని చెప్పేసి చాలా వచ్చినాయి. ప్రియాంక అక్క కూడా ఎప్పుడైనా నామినేషన్ వచ్చినప్పుడు ప్రశాంత్ని మాట్లాడి అసలే గట్టిగా ఆమెనే ఉడుతుంది. ఆపోజిట్ వాళ్ళని అసలే మాట్లాడే. అదే ఆ ప్లేస్లో అమర్దీప్, శివాజీ అని ఉంటే
అంత టంగ్ లో అయిపోతుంది. అదే శివాజీ ఉంటే, అదే ప్రశాంత్ ఉంటే టంగ్ హైకి వెళ్ళిపోతుంది. ఆయన అస్సలే మాట్లాడే, ఆయన కూడా మాటలు అంత మాట్లాడడానికి రాదు కాబట్టి ఆయన కూడా లైట్ తీసుకున్నాడు. ఇది గాయస్, ఇప్పుడైతే ఈ వీక్లో ఎవరు నామినేట్ అవుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కప్పు ప్రశాంత్ కొడతాడా లేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.